బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ సాయి. అనకాపల్లి పట్టణంలో ప్రముఖ నౌకాంబికా దేవాలయానికి గుడివాడ అమర్నాథ్ ఈ రోజున మొట్టమొదటిసారిగా గాజువాక సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకుని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయంలో అమ్మవారికి మంత్రి అమర్నాథ్ ప్రత్యేకమైన పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు మంత్రికి ఆశీర్వచన కార్యక్రమం చేశారు. మంత్రి ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలంటూ అక్కడున్న అధికారులను ఆదేశించడం జరిగింది. రాబోయే అమ్మవారి పండుగను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని నౌకాంబికా బోర్డు చైర్మన్ ను అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందపాటి జానీ, జాజుల రమేష్, కొనతాల నీలిమా భాస్కర్ రావు, ఆలయ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ, ఆలయ డైరెక్టర్లు, దేవస్థాన అధికారులు, మహిళలు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో కొత్తూరు పంచాయతీ శారదానగర్ 4వ వీధి మోత్రాస్ కాలనీ దగ్గర 6 లక్షల రూపాయల ఎంపీపీ నిధులతో స్థానికులకు సామాజిక భవనాన్ని నిర్మాణానికి స్థానిక ఎంపీపీ గొర్లె సూరిబాబు, మాజీ ఎంపీపీ గంగుపాం జలజా నాగేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ వరహా సచివతి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సామాజిక భవనాన్ని స్థానికులందరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే త్వరలో స్థానిక సమస్యలన్నింటినీ కూడా తీరుస్తామని ఎంపీపీ గొర్లె సూరిబాబు అక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలజా నాగేశ్వరరావు మాట్లాడుతూ తన అల్లుడైనటువంటి మలసాల భరత్ను రాబోయే 2024 ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరూ కూడా ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కొత్తూరు పంచాయతీని అభివృద్ధి క్రమంలో మండలంలోనే ముందు వరుసలో ఉంచాలని స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లె సూరిబాబు, మాజీ ఎంపీపీ గంగుపాం జలజా నాగేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ బీసెట్టి వరహా సత్యవతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోజన విభాగ కార్యదర్శి బీసెట్టి జగన్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ జోసెఫ్, కొత్తూరు గ్రామ సర్పంచ్ సప్పారపు వరహా లక్ష్మీ ప్రసన్న, ఎంపీటీసీలు వెలుగుల లక్ష్మి, మాజీ సర్పంచ్ అనపర్తి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు వెలుగుల లక్ష్మి, మరుగుతి సంతోషి, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సోరంపూడి శ్రీకాంత్, మాజీ వార్డు మెంబర్ తిరుపతి శేఖర్, గొల్ల పార్వతి, స్థానిక పెద్దలు పద్మావతి, గుణేశ్వరరావు, అభిమానులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. అనకాపల్లి జిల్లా నరసింహరావుపేట దుర్గాలాజీ వీధిలో గల ఉన్న వినాయక గుడిలో నిన్న రాత్రి చోరీ జరిగిందని స్థానికులు అన్నారు. గుడి తాళాన్ని పగలగొడుతున్న సమయంలో శబ్దం రాగా చుట్టుపక్కల వారికి మెలకువ వచ్చి శబ్దాలు విని అందరూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి చూసి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించగా దొంగలు వారు తెచ్చుకున్న గుణపం వంటి సామాగ్రిని అక్కడ వదిలి పారిపోయారు. ఈ సంఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయప్రాంతులకు గురయ్యారని కాలనీ వాసులు తెలియజేశారు. ఈ విధంగా దొంగతనాలు జరిగితే ఇంట్లో ఉండటం చాలా భయంగా ఉంటుందని స్థానిక మహిళలు వాపోయారు. ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా పోలీస్ శాఖ వారు తగు రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కాలనీ వాసులు కోరారు. ఈ రోజు అచ్యుతాపురం మండలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన నాయకులు బుధవారం మంగళగిరిలో కలిశారు. గ్రామీణ జిల్లా అధ్యక్షులు పంచకల రమేష్ బాబు, ఎల్లమంచిలి నియోజకవర్గ కన్వీనర్ సుందరపు విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కలిసి సీట్ల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. వైకాపా నుంచి ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని పవన్ సూచించినట్లు నాయకులు చెప్పారు. బైలపూడి రామదాసు, జలపరెడ్డి శ్రీనివాసరావు, లాలం చందు, మోటూరు శ్రీవేణి తదితరులు పాల్గొన్నారు.